సో మనం జామెట్రీని డిస్కస్ చేస్తున్నాం. అందులో నిన్న లైన్స్ అనే టాపిక్స్ని చూసినాం, కొంచెం ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ కూడా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కోణాలు, యాంగిల్స్. అసలు యాంగిల్స్ అంటే ఎట్లా ఫామ్ అవుతాయి, యాంగిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఫస్ట్ యాంగిల్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ యాంగిల్ అంటే డెఫినేషన్ చూడండి. రెండు భుజాల మిళిత బిందువును కోణం అంటాం. తెలుగులో చెప్పాలంటే రెండు భుజాల మిళిత బిందువును కోణం అంటాం. ఇక్కడ ఇదొక భుజము, ఇదొక భుజము, ఇక్కడ మిళిత బిందువు ఇట్లా కలవడాన్ని కోణం అని అంటామని చెప్పవచ్చు. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే వెన్ టూ రేస్ మీట్ ఎట్ వన్ పాయింట్. టూ రేస్, ఇదొక రే అనుకుందాం, ఇదొక రే అనుకుందాం, ఇవి ఒక పాయింట్ దగ్గర కలవడాన్ని కోణం అని చెప్పవచ్చు, యాంగిల్ అని చెప్పవచ్చు. సో ఈ యాంగిల్ని మెజర్ చేసే ఎట్లా మెజర్ చేస్తారంటే ఇట్లా 3 రకాలుగా మెజర్ చేస్తారు. ఒకటి డిగ్రీస్, రెండవది రేడియన్స్, మూడవది గ్రేడింగ్. సో యాంగిల్ని మెజర్ చేసే పద్ధతులు ఏంటంటే డిగ్రీస్, రేడియన్స్, గ్రేడ్స్. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ ఒకవేళ క్వశ్చన్ అడిగితే కోణాన్ని కొలిచే పద్ధతులను గుర్తించండి అని అంటాడు. ఇచ్చేసి 3 ఆప్షన్లు ఇచ్చేసి కింద ఇంకొక ఆప్షన్ పైవన్నీ అని కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 5 అని అవుతుంది అన్నట్టు. సో యాంగిల్ అంటే ఏంటి, రెండు భుజాల లేదా రెండు కిరణాల మిళిత బిందువును యాంగిల్ అంటామని చెప్పినాం. వెన్ టూ రేస్ వెన్ మీట్ ఎట్ ఆఫ్టర్ రొటేషన్ అన్నట్టు. ఇది టర్మినల్ రొటేషన్ అనుకుందాం. సో కోణాన్ని, యాంగిల్ని 3 టైప్స్గా కొలుస్తామని చెప్పినాం కదా ఇందాక, డిగ్రీస్, రేడియన్స్, గ్రేడ్స్లలో. ఆ మూడింటిని కూడా 3 పద్ధతులు, 3 టైప్స్ ఆఫ్ నేమ్స్తో కూడా పిలవచ్చు అన్నట్టు. 3 పద్ధతుల ద్వారా కూడా కొలవచ్చు. ఎగ్జాంపుల్, హెక్సాగోనల్ సిస్టంలో మనం డిగ్రీస్లలో కొలుస్తాం. హెక్సాగోనల్ సిస్టంలో డిగ్రీస్లలో కొలుస్తాం. అదే సెన్సిమల్ లేదా ఫ్రెంచ్ సిస్టంలో అయితే రేడియన్స్లో కొలుస్తాం, గ్రేడ్స్లో కొలుస్తాం. అదే సర్క్యులర్ సిస్టంలో అయితే రేడియన్స్లలో కొలుస్తాం. సో ఇట్లా 3 అంటే రెండు భుజాల మిళిత బిందువుని అని చెప్పినా కదా. ఈ కోణాన్ని అనేది 3 టైప్స్గా కొలుస్తాం అన్నట్టు 3 పద్ధతుల ద్వారా. ఆ పద్ధతులు ఏంటంటే ఎగ్జాగోనల్ సిస్టంలో అయితే డిగ్రీస్లలో ఫైండ్ అవుట్ చేస్తాం. సెన్సిమల్ అంటే ఫ్రెంచ్ సిస్టంలో అయితే గ్రేడ్స్లలో, సర్క్యులర్ సిస్టంలో అయితే రేడియన్స్లలో మెజర్ చేస్తాం అన్నట్టు. దీనికి సింబల్ ఏంటంటే అంతే, పైన ఏదన్నా వాల్యూ ఉండని దానిపైన ఇట్లా ఒక చిన్న సర్కిల్లా పెడతాం, దాన్ని డిగ్రీగా పెడతాం. గ్రేడ్స్ అంటేనేమో ఇక్కడ జీ అని రాస్తాం పైన, రేడియన్స్ అంటేనేమో ఇట్లా సీతో ఇండికేట్ చేస్తాం అన్నట్టు. సో ఫస్ట్ హెక్సాగోనల్ సిస్టమ్ అంటే చూద్దాం ఒకసారి. ఈ హెక్సాగోనల్ సిస్టంలో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 2 పర్పెండిక్యులర్స్ లైన్స్ మధ్యలో ఫామ్ అయ్యేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎంత కోణాలు ఎన్ని ఉంటాయంటే 90 డిగ్రీస్ ఉంటాయి అన్నట్టు. 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ని 90 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అంటే 90 డిగ్రీస్ని 90 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ వన్ ఎంత వస్తుంది అంటే 1 డిగ్రీ వస్తుంది. సో ఈ 1 డిగ్రీని మళ్ళీ మనం ఏం చేద్దామంటే 60తోని 1/60 ఆఫ్ రైట్ యాంగిల్ అనుకుందాం, లంబకోణ త్రిభుజం అనుకుందాం. దీన్ని చేస్తే మనకు వచ్చేది, అప్పుడు వీటిని 1 మినిట్ వస్తుంది అన్నట్టు. యాంగిల్ని మెజర్ చేసే పద్ధతులు డిగ్రీస్, రేడియన్స్, గ్రేడియంట్ అంటే ఏందో చూసినాం అన్నట్టు. ఆ వాటి కన్వర్షన్ మెథడ్ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ టు చేంజ్ డిగ్రీస్ టు రేడియన్స్, డిగ్రీస్లో ఉన్నదాన్ని రేడియన్లోకి చేంజ్ చేయాలంటే దాన్ని 5/180 మల్టిప్లై చేయాలన్నట్టు. 5/180 మల్టిప్లై చేయాలి. ఇన్ కేస్ రేడియన్స్లో ఉన్నది, టు చేంజ్ రేడియన్స్ టు డిగ్రీస్, దీన్ని ఏం చేయాలంటే దీన్ని రివర్స్ 180/5 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో మనం కన్వర్షన్ మెథడ్ చూస్తున్నాం. 1 డిగ్రీ నుంచి ఇంకొక రేడియన్స్కి ఎట్లా మారుస్తుంది అనేది. డిగ్రీస్లో ఉన్నదాన్ని రేడియన్లోకి చేంజ్ చేయాలంటే 5/180 మల్టిప్లై చేయాలా.
రేడియన్స్లో ఉన్నదాన్ని డిగ్రీలో మల్టిప్లై చేయాలంటే 8/5 పైతో మల్టిప్లై చేయాలన్నట్టు. సో మనం ఒకసారి ఎగ్జాంపుల్ మోడల్ చూద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది, 30 డిగ్రీలను 30 డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయమంటాడు. చెప్పిన రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన డిగ్రీని 5/180తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూద్దాం. 30 × 5/180 చూడు, 31 36 180. సో దీని రేడియన్స్లో ఎట్లా చెప్పచ్చు అంటే 5/6 రేడియన్స్ అని చెప్పవచ్చు. లేదు 120 డిగ్రీస్ని రేడియన్లోకి మార్చమంటే 120 × 5/180 అని రావచ్చు. ఈ 0కి ఈ 0కి క్యాన్సల్, 2 2s 2 3s అంటే 2/5 3 2π/3 అని రేడియన్స్ అని చెప్పవచ్చు. అలానే 30 డిగ్రీస్ని కాకుండా 30 డిగ్రీస్ని 30 అంటే ఈ 30 డిగ్రీస్ అని అర్థమే కదా, ఇది 5/6 అంటే దీన్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయమన్నాడు అనుకో, 180/5తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. చూద్దాం. ఇప్పుడు 5/6 30 డిగ్రీస్ అంటే 5/6 రేడియస్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయాలి. 5/6 × 180/5. ఈ పైకి క్యాన్సల్, 6 1s 6 3s అంటే 30 డిగ్రీస్ అని అర్థం. సింపుల్. ఒకవేళ డిగ్రీస్ నుంచి రేడియన్స్ అయితే 5/180, రేడియన్స్ టు డిగ్రీ అయితే 8/5 అన్నట్టు. సో మనం యాంగిల్స్ అనే టాపిక్ చూస్తున్నాము. యాంగిల్స్లో యాంగిల్ అంటే డెఫినేషన్ చూసినాం, యాంగిల్ మెజర్ చేసే యూనిట్స్ ఏందో చూసినాం. నెక్స్ట్ ఏ కోఆర్డినేట్లో యాంగిల్స్ ఎక్కడి వరకు మెజర్ చేస్తామో చూద్దాం. ఇది మనం ఒక ప్లేన్ అనుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. దీని కోఆర్డినేట్ 1 అంటామని నిన్ననే చెప్పుకున్నాం, దీని కోఆర్డినేట్ 2 అంటామని చెప్పుకున్నాము, దీని కోఆర్డినేట్ 3 అంటాము, దీని కోఆర్డినేట్ 4 అంటాము. సో ఇక్కడ మొత్తం యాంగిల్ ఎంత అంటే 360 డిగ్రీస్. ఒక కోఆర్డినేట్ నుండి ఇంకొక కోఆర్డినేట్కి చేంజ్ అయ్యేటప్పుడు యాంగిల్ మాత్రం 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో 90 డిగ్రీస్ ఉంటుంది, సెకండ్ కోఆర్డినేట్లో 90 డిగ్రీస్ ఉంటుంది. ఫస్ట్ నుంచి సెకండ్ కోఆర్డినేట్కి వస్తే మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. థర్డ్ కోఆర్డినేట్లో కూడా 90 డిగ్రీసే ఉంటుంది. ఫస్ట్ నుంచి థర్డ్ కోఆర్డినేట్కి వచ్చేసరికి 270 డిగ్రీస్ అవుతుంది. అది ఫస్ట్ నుంచి ఫోర్త్ కోఆర్డినేట్లో కూడా 90 డిగ్రీసే ఉంటుంది. ఇది కాకపోతే ఫస్ట్ కోఆర్డినేట్ నుండి ఫోర్త్ కోఆర్డినేట్ అంటే ఒక క్లాక్ వైజ్లో తిరిగి వస్తే మనకి మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది అన్నట్టు. కానీ ఈచ్ కోఆర్డినేట్లో ఉండే యాంగిల్ మాత్రం 90 డిగ్రీసే ఉంటుంది అన్నట్టు. సో మనం ఒక్కొక్క కోఆర్డినేట్లో యాంగిల్ ఎంతవరకు మెజర్ చేయవచ్చు అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ కోఆర్డినేట్లో మనము 90 డిగ్రీస్ వరకు మెజర్ చేయవచ్చు. ఫస్ట్ కోఆర్డినేట్లో మనం 90 డిగ్రీస్ వరకు అంటే θ < 90 డిగ్రీస్. అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో మనం 0 నుంచి 90 డిగ్రీస్ వరకే మెజర్ చేయగలుగుతాం. అదే సెకండ్ కోఆర్డినేట్ రెండవ పాదానికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ అనేది 180 ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ కోఆర్డినేట్ నుంచి సెకండ్ కోఆర్డినేట్ వరకు 180 ఉంటుంది కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్లో మెజర్ చేయగలుగుతాం అన్నట్టు. అదే థర్డ్ కోఆర్డినేట్లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఫస్ట్ కోఆర్డినేట్ నుండి థర్డ్ కోఆర్డినేట్ వరకు 270 డిగ్రీస్ ఉంటుందని చెప్పింది. ఇక్కడ 90 ఇక్కడ 90 ఇక్కడ 90 270 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంతవరకు అప్ టు 270 డిగ్రీస్ వరకు మెజర్ చేయగలుగుతాం. ఎక్కడ నుంచి 180 డిగ్రీస్ నుంచి. ఫోర్త్ కోఆర్డినేట్కి వస్తే అప్ టు 360 డిగ్రీస్. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోతే 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 360 డిగ్రీస్ వరకు మెజర్ చేయగలుగుతాం. ఎక్కడి నుంచి అంటే 270 డిగ్రీస్ నుంచి 270 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు మెజర్ చేయగలుగుతాం. ఇన్ కేస్ 360 కంటే ఎక్కువ ఉన్నది యాంగిల్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ 385 డిగ్రీస్ అనేది ఉన్నది, దీన్ని ఎక్కడ మెజర్ చేయగలుగుతాం అంటే 384ను ఫస్ట్ మనం విడగొడదాం. ఎట్లా విడగొట్టవచ్చు? ఏదైనా θ + 360 వరకు రాయగలుగుతాం. లేదంటే 360 డిగ్రీస్ ప్లస్ θ అంటే ఇప్పుడు 385ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 385 డిగ్రీస్ అని ఉన్నదనుకో, ఫస్ట్ దీన్ని 360 డిగ్రీస్ వరకు మెజర్ చేస్తాం కాబట్టి దీనికి వెళ్ళి 360 పక్కన పెట్టండి. మిగిలినది ఎంత రిమైనింగ్ ఉంది అంటే 15 డిగ్రీస్ ఉన్నది. ఈ θ అనేది ఎంత అంటే 15 డిగ్రీస్ అన్నట్టు. ఆ 15 డిగ్రీస్ అనేది బిలో 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్లో మెజర్ చేయగలుగుతాం అన్నట్టు. అంటే θ కంటే 360 కంటే ఎక్కువ ఎంత రిమైనింగ్ ఉన్నదో అది ఫస్ట్ కోఆర్డినేట్లో ఎంత అంటే 0 to 90 డిగ్రీస్ వరకు ఉన్నాం. మరి 15 డిగ్రీస్ తీసుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ 360 డిగ్రీస్ కంటే ఎక్కువ, 90 డిగ్రీస్ కంటే తక్కువ.
సో ఇక్కడ 385 డిగ్రీస్ అన్న కదా, సారీ ఇక్కడ 15 డిగ్రీస్ కాదు, ఇది 25 డిగ్రీస్ అన్నట్టు. ఈ 25 డిగ్రీస్ అంటే ఇది బిలో 90 డిగ్రీస్ కిందనే ఉన్నది. బిలో 90 డిగ్రీస్ కింద 25 డిగ్రీస్ ఉంటే అది ఎక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లను మెజర్ చేస్తాం కాబట్టి ఆ 360 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్యలో కూడా, అంటే 0 to 90 డిగ్రీస్ మధ్యలో ఫస్ట్ కోఆర్డినేట్లనే మెజర్ చేస్తామని అర్థం అన్నట్టు. 0 to 90 డిగ్రీస్ మధ్యలో ఎంత ఉన్నా కూడా అది ఫస్ట్ కోఆర్డినేట్లనే చేస్తాం. ఇందాక నేను ఇక్కడ 15 డిగ్రీస్ అని చెప్పిన, 15 కాదు 385 తీసుకుంటే 360 పైన ఇంకా 25 డిగ్రీస్ మిగిలి ఉంటుంది. సో ఇది కొంచెం 385 డిగ్రీస్ తీసుకుంటే ఇక్కడ 385 డిగ్రీస్ తీసుకున్నాం కాబట్టి 360ని పక్కన పెడితే మిగిలింది 25 డిగ్రీస్. ఇందాక 15 అని రాసిన, అది కొంచెం అబ్జర్వ్ చేయండి, అది 15 కాదు 25 డిగ్రీస్. సో దీనిపైన క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడంటే, ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగినాను దీన్ని బేస్ చేసుకుని 90 డిగ్రీలు ఎక్కడ ఏర్పడుతుంది, 90 డిగ్రీస్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది కోఆర్డినేట్స్లో అని అడుగుతాడు అన్నట్టు. 90 డిగ్రీస్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, రెండు రేఖలు స్పృశించే అంటే రెండు రేఖలు టచ్ అయ్యే దగ్గర 90 డిగ్రీస్ ఏర్పడుతుంది అన్నట్టు. అంటే రెండు రేఖల స్పర్శరేఖ, పాదాల స్పర్శరేఖ అని చెప్పవచ్చు. రెండు పాదాల స్పర్శరేఖల మధ్యలో ఏర్పడుతుందని చెప్పవచ్చు. స్పర్శరేఖ. సో 90 డిగ్రీస్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే రెండు పాదాల స్పర్శరేఖ వద్ద ఏర్పడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి 125 డిగ్రీస్ అనేది ఏ పాదంలో ఏర్పడుతుంది అంటే 125 డిగ్రీస్ అక్కర్స్ ఇన్ విచ్ కోఆర్డినేట్ అని అంటారు. 125 డిగ్రీస్ అంటే చూడండి, ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్లో మెజర్ చేయవచ్చు అని చెప్పిన. అంటే 125 డిగ్రీస్ కూడా సెకండ్ కోఆర్డినేట్లోనే ఉంటుంది. అంటే దీనికి ఆన్సర్ Q2 అవుతుంది. అంటే కోఆర్డినేట్ ఉంటుంది, రెండవ పాదం అని అర్థం. నెక్స్ట్ 385 డిగ్రీస్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 385 డిగ్రీస్ అనేది ఏ కోఆర్డినేట్లో ఏర్పడుతుంది అని అడుగుతాడు అనుకో. 385 డిగ్రీస్ అంటే 360 కంటే ఎక్కువ ఉంటుంది. 360 కన్నా ఎక్కువ ఉన్నాయి కూడా ఫస్ట్ కోఆర్డినేట్లో ఏర్పడతాయి కాబట్టి ఒకటవ పాదంలో ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. ఇన్ కేస్ 300 డిగ్రీస్ ఏ కోఆర్డినేట్లో ఏర్పడుతుంది అని కూడా అడగవచ్చు. 300 డిగ్రీస్ ఏ కోఆర్డినేట్లో ఏర్పడుతుంది అంటే 300 డిగ్రీస్ చూడండి, ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో 270 వరకు మెజర్ చేయవచ్చు. ఫోర్త్ కోఆర్డినేట్కి వస్తే 270 నుంచి 360 వరకు మెజర్ చేయొచ్చు కాబట్టి 300 డిగ్రీస్ ఫోర్త్ కోఆర్డినేట్లో ఏర్పడుతుందని చెప్పవచ్చు అన్నట్టు. అంటే క్వశ్చన్ అనేది మనం అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ కోఆర్డినేట్లో ఎంత, ఇక్కడ 90 వరకే, ఇక్కడ 90 నుంచి 180 వరకు, ఇక్కడ 180 నుంచి 270 వరకు, ఇక్కడ 270 నుంచి 360 వరకు. సో ఇట్లాంటి క్వశ్చన్లు ఏది వచ్చినా కూడా దీన్ని బేస్ చేసుకుని మనం చేయవచ్చు అన్నట్టు. అనలైటికల్ మెథడ్స్. సో చలో నెక్స్ట్ టాపిక్ కోణాలు రకాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. అవి ఏంటంటే ఫస్ట్ అక్యూట్ యాంగిల్, అల్పకోణం అంటాం. అల్పకోణం అంటే ఏం లేదు, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి అంతే. 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుందని అల్పకోణం, అక్యూట్ యాంగిల్ అంటారు అన్నట్టు. 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే అల్పకోణం, అక్యూట్ యాంగిల్ అంటారు. దీనిలో అడిగే క్వశ్చన్ ఏముంటుందంటే రేంజ్ అడుగుతాడు అంతే. రేంజ్ ఆఫ్ అక్యూట్ యాంగిల్ అంటాడు. చూడండి, 90 డిగ్రీల కంటే తక్కువ అంటే 0 నుంచి 90 డిగ్రీలు అని అర్థం అన్నట్టు. 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీలు అంటే రేంజ్ ఆఫ్ అక్యూట్ యాంగిల్ అంటే కూడా, రేంజ్ ఆఫ్ అక్యూట్ యాంగిల్ అంటే బిట్వీన్ 0 డిగ్రీస్ టు 90 డిగ్రీస్ అన్నట్టు. అంటే 0 డిగ్రీల కంటే ఎక్కువ, 0 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువ అని అర్థం అన్నట్టు. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఇట్లనే ఉంటుంది అంతే. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అల్పకోణం, అక్యూట్ యాంగిల్ అంటారని చెప్పొచ్చు. సో మనం కోణాలు రకాలు చూస్తున్నాం. దానిలో ఫస్ట్ ఇది ఇందాక అక్యూట్ యాంగిల్ చూసినాం. రెండవది రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ని ఇంకొక యాంగిల్ పర్పెండిక్యులర్ యాంగిల్ అంటాము, లేదంటే ఆల్టిట్యూడ్ యాంగిల్ అంటాము, లేదంటే తెలుగులో అయితే లంబకోణం అంటాము. ఈ పర్పెండిక్యులర్ అనేది కొన్నిసార్లు ఇట్లా కూడా ఇస్తాడు సింబల్, పర్పెండిక్యులర్ యాంగిల్ అంటాడు డైరెక్ట్. పర్పెండిక్యులర్ అంటే ఇట్లా రివర్సిటీ రాసి ఎల్ఆర్ రాస్తాడు పైన అంతే. పర్పెండిక్యులర్ సింబల్ ఇది అన్నట్టు. సో ఈ రైట్ యాంగిల్ అంటే ఏం లేదు, ఏవైనా రెండు పాదాలు 90 డిగ్రీస్ చేస్తే దాన్ని రైట్ యాంగిల్ అంటారు. అంటే టీటా అనేది 90 డిగ్రీలకు ఈక్వల్గా ఉంటే దాన్ని లంబకోణం అంటారు. 90 డిగ్రీలకు కోణం అనేది 90 డిగ్రీలకు ఈక్వల్ ఉంటే లంబకోణం అంటారు. 90 డిగ్రీస్కి ఈక్వల్ ఉంటే ఇంగ్లీష్లో అయితే రైట్ యాంగిల్ అని అంటాం. ఓకేనా. టీటా అనేది 90 డిగ్రీలకు
ఈక్వల్గా ఉంటే రైట్ యాంగిల్. ఇది ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఒకటవ పాదాన్ని రెండవ పాదాన్ని వేరు చేసే కోణం అంటాడు. ఫస్ట్ కోఆర్డినేట్ను సెకండ్ కోఆర్డినేట్ను డివైడ్ చేసే కోణం ఏందని అడుగుతాడు. ఇక్కడ కోణం ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్ అనుకుంటే ఒకటో కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ వేరు చేసే యాంగిల్, డివైడ్ చేసే యాంగిల్ ఏదంటే రైట్ యాంగిల్, లంబ కోణం అని అర్థం. సో నెక్స్ట్ ఇది థర్డ్ వన్ అబ్ట్యూజ్ యాంగిల్, తెలుగులో అయితే అధిక కోణం అంటాం. దీని డెఫినేషన్ ఏంటంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండి 90 డిగ్రీల కంటే ఎక్కువ అంటే మోర్ దాన్ 90 డిగ్రీస్ అండ్ బిలో 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీల కంటే తక్కువ. అంటే మోర్ దాన్ 90 డిగ్రీస్ బిలో 180 డిగ్రీస్ ఇట్లా ఉంటే దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. దీన్ని మ్యాథమెటికల్గా ఎట్లా చేస్తామంటే 90 డిగ్రీస్ లెస్ దెన్ θ లెస్ దెన్ 180 డిగ్రీస్. ఇక్కడ కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే అబ్ట్యూజ్ యాంగిల్ రేంజ్ అడుగుతాడు. రేంజ్ అడిగితే రేంజ్ అంటే రేంజ్ ఏంటంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ మోర్ దెన్ టు 180 డిగ్రీస్ 180 డిగ్రీల కంటే తక్కువ అన్నట్టు రేంజ్ అడిగితే. అంటే బిట్వీన్ 90 డిగ్రీస్ అండ్ బిట్వీన్ 90 డిగ్రీస్ టు 180 డిగ్రీస్ అనేది దీని రేంజ్ అన్నట్టు. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఒకటే రేంజ్ గురించి అడుగుతాడు, వేరే గురించి ఎక్కువ ఏం అడగడు అన్నట్టు. సో నెక్స్ట్ వన్ స్ట్రైట్ యాంగిల్, సరళ కోణం. సరళ కోణం అంటే ఏం లేదు, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఒక స్ట్రేట్ లైన్ పైన 180 డిగ్రీస్ ఉంటే అంటే θ అనేది 180 డిగ్రీలకు ఈక్వల్గా ఉంటే, కోణం అనేది 180 డిగ్రీలకు ఈక్వల్ ఉంటే దాన్ని సరళ కోణము లేదంటే స్ట్రైట్ యాంగిల్ అంటాము. θ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, దాన్ని స్ట్రైట్ యాంగిల్గా సరళ కోణం అని అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే θ అనేది 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉండి 360 డిగ్రీస్ ఎక్కువ ఉంది 180 డిగ్రీస్కి ఎక్కువ ఉండి 360 డిగ్రీస్కి తక్కువ ఉంటుంది అన్నట్టు రిఫ్లెక్స్ యాంగిల్లో. ఇది ఎక్కువ దీని రేంజ్ ఏంటంటే రిఫ్లెక్స్ యాంగిల్ది రేంజ్ బిట్వీన్ 180 డిగ్రీస్ టు 360 డిగ్రీస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భ్రమణ కోణం. లేదంటే రొటేషన్ యాంగిల్ అంటాం, ఇంగ్లీష్లో అయితే రొటేషన్ యాంగిల్. రొటేషన్ యాంగిల్ అంటే కంప్లీట్గా 360 డిగ్రీస్ తిరగాల. అంటే ఇక్కడ 360 డిగ్రీస్ తిరగాలంటే ఇక్కడ ఈచ్ కోఆర్డినేట్ నుండి ఒకటో కోఆర్డినేట్ నుండి 4వ కోఆర్డినేట్ వరకు 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఒక రొటేషన్ చేస్తుంది కాబట్టి దీన్ని రొటేషన్ యాంగిల్ అంటాము. ఇక్కడ θ అనేది 360 డిగ్రీస్కి ఈక్వల్ ఉంటుంది, అంటే కోణం అనేది 360 డిగ్రీలకి ఈక్వల్ ఉంటుంది. అదే పరావర్తన కోణం అని అనుకో, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ ఉంటుంది. దీని రేంజ్ అడిగితే బిట్వీన్ 180 టు 360 డిగ్రీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఏ కోణాలు రేఖాంశాన్ని టచ్ చేస్తాయి, విచ్ యాంగిల్స్ ఆర్ టచ్ ది లైన్ అంటే దానికి ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే ఒక్కొక్కసారి 90 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్, లేదంటే 180 డిగ్రీస్, లేదంటే 270 డిగ్రీస్. ఇది అండ్ ఇది 270 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ పైన ఆల్ అని ఇస్తారు. లేదు అంటే ఇట్లా కాకుండా ఆప్షన్స్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ 270 డిగ్రీస్ 360 డిగ్రీస్ అని ఇచ్చేసి పైన ఇంకొకటి పెట్టి ఆల్ ఆర్ అంటాడు. సో అట్లాంటప్పుడు ఆల్ అంటుంది. 90 డిగ్రీస్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ 180 డిగ్రీస్ చూస్తే సరళ కోణం స్ట్రైట్ యాంగిల్ దగ్గర మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ 270 డిగ్రీస్ అంటే ఈ రిఫ్లెక్స్ యాంగిలే, థర్డ్ కోఆర్డినేట్లో ఎక్కువ చూడవచ్చు దీన్ని. ఈ 360 డిగ్రీస్ అంటే కంప్లీట్గా రొటేషన్ యాంగిల్ కాబట్టి అది ఫోర్త్ కోఆర్డినేట్లో మనం ఐడెంటిఫై చేయవచ్చు అన్నట్టు. ఇది ఒక క్వశ్చన్, ఇది ఆల్రెడీ ఒకసారి అడిగినట్టున్నాడు. సో ఇందాక 6 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూసినాం. ఇంకొకటి ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక కోణాలు అని అంటాం. ఇదంటే ఏంటంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు కావాలి. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు లేదా రెండు కోణాల మొత్తం లంబకోణం అయితే దాన్ని పూరక కోణాలు అంటాం. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఆర్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీస్.
సో రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని పూరక కోణం అంటాము, లేదంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాము. సో దీని మీద అడిగే క్వశ్చన్ లాస్ట్ టైం గ్రూప్ డీలో అడిగిండు, ఆర్ఆర్పి గ్రూప్ డీలో అడిగిండు. టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. One angle is 43 degrees, then other angle is so last time adina question, previous question, two angles are complementary angles anta. సో అందులో ఒక కోణం అనేది ఒక యాంగిల్ అనేది 43 డిగ్రీస్ అయితే అదర్ యాంగిల్ ఇంకొక కోణం ఎంత అని అడుగుతుండు. మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకు తెలుసు రెండు కోణాల మొత్తం θ1 + θ2 = 90 డిగ్రీస్ అని అన్నాం. సో దానిలో ఒక యాంగిల్ 43 డిగ్రీస్ ఇచ్చిండు, అంటే θ1 43 డిగ్రీస్ అయితే θ2 = 90 డిగ్రీస్. సో θ2 = 90 - 43 డిగ్రీస్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ తీసుకొస్తే మైనస్ అవుతుంది లెఫ్ట్ సైడ్. θ2 = 47 డిగ్రీస్. సో నెక్స్ట్ ఎట్లా అడుగుతాడంటే θ1 θ2 రెండు పూరక కోణాలు అంటాడు, కాంప్లిమెంటరీ యాంగిల్స్. θ1 θ2 అనేది రెండు కోణాలు అనేవి పూరక కోణాలు లేదంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఏదైనా ఒకటే వర్డ్ తెలుగులో ఇంగ్లీష్లో అంతే. సో ఇవి రెండు కూడా పూరక కోణాలు మరియు సమానం అంటాడు, ఈక్వల్ అంటాడు. అంటే ఎట్లా అంటే θ1 = θ2 సమానం అయితే ఈచ్ యాంగిల్ ఒక్కొక్క యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే θ1 ఎంత ఉంటుంది, θ2 ఎంత ఉంటుంది అంటే 45 డిగ్రీస్ ఉంటుంది ఒక్కొక్క ఈచ్ యాంగిల్. ఎందుకంటే θ1 + θ2 = 90 డిగ్రీస్. ఇందులో ఒక్కో కోణం ఈక్వల్ అన్నాడు కాబట్టి, ఈక్వల్ అంటే ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ ఉంటేనే ఇది 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 45 డిగ్రీస్ ఉంటుంది అని అర్థం. సో ఇది ఎక్కడ ఏర్పడుతుంది, ఏ త్రిభుజంలో ఏర్పడుతుంది, ఏ ట్రయాంగిల్లో ఏర్పడుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది అని ఇంకొక క్వశ్చన్ అడిగింది అనుకో. లంబకోణ సమద్విబాహు త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో లేదంటే రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్. ఈ కండిషన్ అనేది ఎక్కడ ఏ ట్రయాంగిల్స్లో ఏర్పడుతుంది అంటే రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్, లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఈ కండిషన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అంటే θ1 θ2 రెండు ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి అన్నట్టు, 45 డిగ్రీస్ ఉంటుంది ఒక్కొక్కటి. ఇందాక పూరక కోణాలు చూసినాం, ఇప్పుడు సంపూరక కోణాలు. అది పూరక అంటే ఇళ్ళకి ఈ సగమే ఉన్నది, ఇది లేదన్నట్టు. ఇప్పుడు సంపూరక అంటే ఆ 90 డిగ్రీలకు ఇంకో 90 డిగ్రీలు ఎక్కువ యాడ్ అవుతాయి అన్నట్టు. అంటే θ1 + θ2 = 180 డిగ్రీస్ అయితే సంపూరక కోణాలు అంటాం, సప్లిమెంటరీ అంటాం. Sum of two angles are straight line or sum of two angles are equal to 180 degrees, then it is called supplementary angles. ఏవైనా రెండు కోణాల మొత్తం సరళ కోణం అయినా 180 డిగ్రీలకు ఈక్వల్ అయినా దాన్ని ఏమంటామంటే సంపూరక కోణాలు అంటాం. ఇందాక పూరక కోణాలల్లో ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అన్న, ఇక్కడ 180 డిగ్రీస్ అంటున్నా. 180 డిగ్రీస్ అంటే సంపూరక, 90 డిగ్రీస్ అంటే పూరక కోణాలు అని అర్థం. సో రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అంటే ఏమన్నా సంపూరక కోణాలు అంటున్నా. ఇందాక పూరక కోణాలు అంటే 2 డిగ్రీల మొత్తం 90 డిగ్రీలు, 2 డిగ్రీల మొత్తం 90 డిగ్రీలు అయితే అది పూరక కోణాలు. సంపూరక అంటే ఇంకొక 90 పెరుగుతుంది అని అర్థం, పూరక దానికి ఇంకో 90 డిగ్రీలు పెరుగుతుంది అంటే 180 డిగ్రీస్ అని అర్థం. ఇది ఎక్కడ ఏర్పడుతుంది అంటే సంపూరక కోణాలు చతుర్భుజాలలో ఏర్పడతాయి. ఇదే క్వశ్చన్ ఇక్కడ అడిగేది. చతుర్భుజాలలో ఎక్కువగా ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో అయితే క్వాడ్రిలేటర్స్ అంటారు.
సో సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఎక్కడ ఏర్పడతాయి అంటే చతుర్భుజాలలో క్వాడ్రిలేటర్స్లో ఏర్పడతాయి. ఈ క్వాడ్రిలేటర్స్లో ఎక్కడ ఎక్కువ ఏర్పడతాయి అంటే పక్క భుజాలలో ఈ సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది సంపూరక కోణాలు అనేది ఏర్పడతాయి అని అర్థం. అంటే దీనిలో ఏంటంటే θ1 + θ2 = 180 degrees ఉండాలన్నట్టు. ఇక్కడ అడిగే క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవి ఎక్కడ ఏర్పడతాయి అని అడుగుతాడు. దీన్ని ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇది సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్కడ ఎక్కువ ఏర్పడతాయి అంటే చతుర్భుజాలలో ఏర్పడతాయని చెప్పాలి, క్వాడ్రిలేటర్లలో ఏర్పడతాయని చెప్పాలన్నట్టు. సో వన్ యాంగిల్ ఈజ్ 4 times to the other కాంప్లిమెంటరీ ఆఫ్ అదర్ యాంగిల్, ఫైండ్ దట్ యాంగిల్స్ అంటుండు. అంటే ఒక కోణం అనేది ఇంకొక కోణానికి 4 రెట్లు ఉండి అది కాంప్లిమెంటరీ యాంగిల్ అయితే అప్పుడు ఒక్కొక్క యాంగిల్ ఎంత అని దీని ఈ క్వశ్చన్ అర్థం అన్నట్టు. ఇప్పుడు చూద్దాం. లెట్ వన్ యాంగిల్ θ అనుకుందాం, అదర్ యాంగిల్ వచ్చేసి లెట్ వన్ యాంగిల్ θ, అదర్ యాంగిల్ వచ్చేసి 90 - θ. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, ఒక యాంగిల్ అనేది ఇంకొక యాంగిల్కి 4 times ఉన్నది అన్నాడు. అంటే θ = 4 of 90 - θ. అంటే మనం ఈ రెండు కూడా వన్ యాంగిల్ లెట్ అంటున్నాం, లెట్ వన్ యాంగిల్ θ, అదర్ యాంగిల్ 90 - θ అన్న ఇక్కడ ఇచ్చిన కండిషన్లో అప్లై చేస్తున్నా. θ = 4 of 90 - θ. ఇప్పుడు చూద్దాం. θ = 90 × 4 360 degrees -4 × θ 4θ. ఈ 4θ అనేది మైనస్ ఉంది, ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. +4θ + θ 5θ, మొత్తం 5θ అవుతాయి, = 360 degrees. సో 5 × 1 = 5 72 అంటే లెట్ వన్ యాంగిల్ ఎంత వచ్చింది, θ = 72 degrees వచ్చింది. ఒక యాంగిల్ వచ్చేసింది, ఈ యాంగిల్ వచ్చేసింది. మనకు అదర్ యాంగిల్ కండిషన్ ఏంది, కాంప్లిమెంటరీ టు ద అదర్ యాంగిల్ అంటే 90 degrees కంటే తక్కువ ఉన్నది ఇంకొక యాంగిల్. సో దీన్ని ఈ θలో సబ్మిట్ చేద్దాం. 90 - θ అన్నాడు, 90 - 72 = 10 2 = 18 degrees. అదర్ యాంగిల్ ఎంత అంటే 80 degrees, ఇంకొక యాంగిల్ 72 degrees. ఇదే ఆన్సర్. ఇఫ్ 2 supplementary angles are 7x + 58 degrees and 16x + 52 degrees, then 5x అంటే 5x వాల్యూ ఎంత అని అడుగుతుండు. మనకు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలుసు, రెండు కోణాల మొత్తం 180 degrees కావాలన్నట్టు. సమ్ ఆఫ్ 2 angles are 180 degrees. సో దీనిలో θ1 ఎంత ఉన్నదంటే దీన్ని θ1 అనుకోవాలి. θ2 ఎంత ఇచ్చిందంటే ఇది θ2. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే 7x + 58 + 16x + 53 = 180 degrees. ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. 7x + 16x అంటే 23x ప్లస్ 58 + 53 3 8 3 8 + 3 1 5 5 10 11 అన్నట్టు 1 1 11 180 degrees. సో 23x = 180 మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, అటు తీసుకెళ్తే -1 1 11. సో ఇది ఎంత అవుతుంది అంటే 9 6 23x = 69 21 23 1 22 3 అంటే x = 3 degrees అని అర్థం. కానీ మనకు అడిగింది ఎంత అంటే 5x అడుగుతుండు. సో 5x అంటే 5x = 5 × 3 = 15 degrees. చలో నెక్స్ట్ ప్రాబ్లం. రేషియో ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 14:22. ఫైండ్ ద స్మాలర్ యాంగిల్ అంటుండు. θ1 + θ2 = 180 degrees. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కాబట్టి రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి, 180 degrees ఉండాలి. కాకపోతే ఈ యాంగిల్స్ ఎంత ఉంటాయో మనకి ఇక్కడ ఇవ్వలేదు అన్నట్టు. సో ఒక్కొక్క భాగం ఇచ్చిండు. ఒక భాగం ఎంత ఉంది, 14 భాగాలు ఉంది. అంటే దీన్ని 14x అనుకుంటే ఇంకొక భాగం ఎంత ఉంది, 22 భాగాలు ఉందంట. ఇంటూ x = 22x. సో మన ఈ కండిషన్లో దీన్ని అప్లై చేద్దాం. 14x + 22x = 180 degrees. ఇది మొత్తం ఎంత అవుతుంది, 22 + 14 అంటే 36 అవుతుంది. 36 = 180 degrees. x = 180/36. సో 14x + 22x = 180 degrees. మొత్తం 36x, 36 = 180 degrees. x = 36 × 36 5 180 degrees. x = ఎంత అంటే 5 degrees అని అర్థం. కానీ మనకు కావాల్సింది ఏంటి, θ1 θ2 దానిలో ఏది స్మాలరో అడుగుతుండు. సో 14x 14 × 5 = 70 degrees.
నెక్స్ట్ 22x 22 ఇంటూ 5 ఈక్వల్ టు 110 డిగ్రీస్. ఇక్కడ మనం అడిగింది ఏంది, స్మాలర్ యాంగిల్ అడుగుతుంది. స్మాలర్ యాంగిల్ ఎంత 70 డిగ్రీస్. ఇన్ కేస్ లార్జ్ యాంగిల్ అడిగింది అనుకో 110 డిగ్రీస్. ఇన్ కేస్ టోటల్ యాంగిల్ అడిగింది అనుకో ఈ లెక్క అంతా చేయని అవసరం లేదు, సప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ 180 డిగ్రీస్ అని ఆప్షన్ ఉంటే అది పెట్టేస్తే సరిపోతుంది. యాంగిల్ A1 అండ్ A2 ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత అంటే 90 డిగ్రీలే ఉండాలంట. A1 అండ్ A2 ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాడు. అంటే A1 ప్లస్ A2 ఈక్వల్ టు 90 డిగ్రీసే ఉండాలి. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చిండు, A1 ఈజ్ 9/11 టైమ్స్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. A1 అనే కోణం అనేది యాంగిల్ అనేది 9/11 టైమ్స్ ఉన్నదట. దేనికి? ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్స్. A1కే అంటే యాంగిల్ A1కే అది 9/11 టైమ్స్ ఉన్నదని అర్థం. సో దెన్ ఫైండ్ ద A2 యాంగిల్ 2 ఎంత అని అడుగుతుండు. సో మనకు ఆన్సర్ చేస్తే ఎంత రావాలి, రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ రావాలి. ఎందుకంటే వాడు కండిషన్లోనే చెప్పిండు A1 అండ్ A2 ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్. రెండు కోణాల మొత్తం కూడా 90 డిగ్రీలే ఉండాలి. సో మనకు కావాల్సిన కండిషన్ ఏంటంటే A1 ఈజ్ 9/11 టైమ్స్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ అన్నాడు. A1 ఈక్వల్ టు 9/11 టైమ్స్ అన్నాడు. దేనికి? ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు. అంటే సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్ అని అర్థం. 180 మైనస్ A1 అని అర్థం. చూద్దాం. A1 ఈక్వల్ టు 11 ఇక్కడ తీసుకురండి. 11 ఇంటూ A1 ఈక్వల్ టు 90 ఇంటూ 180 మైనస్ A1. సో 11A1 ఈక్వల్ టు 9 ఇంటూ 180 మైనస్ 9A1. సో మైనస్ 9A1 ఇటు తీసుకొస్తే 11A1 ప్లస్ 9A1 ఈక్వల్ టు 9 ఇంటూ 180. ఇది మొత్తం ఎంత అవుతుంది? 20A1 ఈక్వల్ టు 9 ఇంటూ 180 తీసుకుంటే చూడండి 21 29 180. సో A1 ఈక్వల్ టు 81 డిగ్రీస్. ఇందులో A1 అయిపోయింది. మిగతాది ఏం కావాలి? A2 కావాలి. మనకి ఏ యాంగిల్స్ అన్నాడు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే A1 ప్లస్ A2 ఈక్వల్ టు 90 డిగ్రీసే కావాలి. అసలు దానిలో A1 ఏంది మనకు తెలుసు, 81 డిగ్రీస్. A2 ఎంత? A2 తెలియదు కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 90 డిగ్రీస్. అయితే A2 ఈక్వల్ టు 90 మైనస్ 81 డిగ్రీస్. A2 ఈక్వల్ టు 9 డిగ్రీస్. సో మనకు కావాల్సిన A2 అనేది ఎంత అంటే 9 డిగ్రీస్ అని అర్థం. యాంగిల్ A1 A2 ఆర్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. అంటే ఈ రెండు కోణాల మొత్తం అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 డిగ్రీస్ కావాలన్నాడు. దానిలో ఒక కోణం అనేది 46 డిగ్రీస్ గ్రేటర్ దెన్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు. 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నదంట ఒక కోణం. రెండవ కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏందా కండిషను, A2 మైనస్ 90 డిగ్రీస్ మైనస్ A2 ఈక్వల్ టు 46/4. సో ఎందుకు అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్కి వెళ్ళి నేను మైనస్ చేస్తున్నా. నెక్స్ట్ A2 మైనస్ 90 డిగ్రీస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ A2 ఈక్వల్ టు, దీన్ని మార్చుకుందాం, క్రమభిన్నంలోకి మార్చుకుందాం దీన్ని. సో ఇది ఏమవుతుందంటే 46 3 18 12 13 దీన్ని మనం క్రమభిన్నంలోకి మారుస్తున్నాం. క్రమభిన్నంలో అంటే 46 ఇంటూ 3 అంటే 138 అవుతుంది. 138 ప్లస్ ఇక్కడ 2 ఉంది, ప్లస్ 2 చేస్తే 140 అవుతుంది. 140/3. సో ఇక్కడ A1 ప్లస్ A2 2A2 ఈక్వల్ టు 140/3 ప్లస్ 90. ఈ మైనస్ 90ని ఇటు తీసుకొచ్చిన ప్లస్ 90 అయింది. 2A2 ఈక్వల్ టు 3 ఇంటూ 90. ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం. ఇక్కడ 1 ఉంటుంది, 3,1 ఎల్సిఎం 3 అవుతుంది. సో ఇక్కడ 3 తక్కువ ఉంది ఒకటి, పైన కింద డివైడ్ చేస్తున్నాం. సో 140 ప్లస్ 90 ప్లస్ 3 270/3. సో దీన్ని ప్లస్ చేస్తే 0 6 3/3. సో 2A2 ఈక్వల్ టు 140/3 ప్లస్ 90. సో మనం దీన్ని ఎల్సిఎం చేస్తున్నాం. ఇక్కడ బై 1 ఉంటుంది. ఎల్సిఎం చేస్తే 3,1 ఎల్సిఎం 3 అవుతుంది. సో పైన కింద 3తోని మల్టిప్లై చేస్తున్నాం చూడు. 2A2 ఈక్వల్ టు 140 ప్లస్ 140/3 ప్లస్ 90/1 అన్నాం. సో ఎల్సిఎం చేస్తున్నా అని చెప్పిన 143 ప్లస్
3 ఇంటూ 90 270 అవుతుంది. 270/3 ఇది 2A2 ఈక్వల్ టు సో 140 + 270 ఎంత అవుతుంది అంటే 410 అవుతుంది. 410/3 ఇక్కడ చూద్దాం. 410 అంటే 2 1s 2 2s 4 అంటే ఇక్కడ డైరెక్ట్ పోయింది కాబట్టి 0 వస్తుంది మధ్యలో. ఇది 5 205 అన్నట్టు. 205 × 2 410 అవుతుంది. A2 ఈక్వల్ టు 205/3. బట్ మనకు కావాల్సింది ఎంత? A1 కావాలి. A1 అడుగుతుండే, A2 కాదు. కాకపోతే ఇక్కడ మనకు ఇచ్చిన కండిషన్ ఏంది? సప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు. A1 + A2 ఈక్వల్ టు 180 degrees. సో మనకు A2 తెలుసుదల్లా. A1 + A2 ఎంత? 205/3 ఈక్వల్ టు 180 degrees. సో A1 ఈక్వల్ టు 180 - 205/3. ఇక్కడ కూడా సేమ్ LCM చేయాలి. LCM చేస్తే ఇక్కడ పైన 3తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో A1 ఈక్వల్ టు 180 × 3 18 3s 54. 54 అంటే 540 - 205/3. సో ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే 540లోకి వెళ్ళి 205 పోతే ఇది 5 10 5 3 235/3. A1 ఈక్వల్ టు 235/3. ఇదే ఆన్సర్. సో ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 36 degrees 49 minutes 13 seconds అన్నాడు. సో ఇందాక నేను ఫస్టే చెప్పిన మెజర్స్ ఆఫ్ యాంగిల్స్లో చెప్పిన 3 ఉంటాయని, డిగ్రీస్, రేడియన్స్, గ్రేడియంట్ అని. సో దీనిలో డిగ్రీస్లలో కన్వర్ట్ చేసిండు అంటే మళ్ళీ డిగ్రీస్లలో కన్వర్ట్ చేసి ఇచ్చిన అన్నట్టు. మనం కూడా దీన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసే ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నట్టు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 degrees అని అర్థం. సో 90 degreesని ఈ పద్ధతిలో రాస్తే, హెక్సాగోనల్ సిస్టంలో రాస్తే ఏమవుతుందంటే 89 degrees 59 minutes 89 degrees 59 seconds 60 secondsగా రాయొచ్చు. సో ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ చూద్దాం. మనకి ఇచ్చింది ఏంటి? 36 degrees 49 minutes 13 seconds అన్నాడు. చూద్దాం. ఇందులో నుంచి సెకండ్స్ నుంచి చేయాలి, మినిట్స్ నుంచి చేయాలి, డిగ్రీల నుంచి తీయాలి. సో ఇక్కడ చూద్దాం. 60లోకి వెళ్ళి 13 పోతే ఇక్కడ 7, ఇక్కడ 4 ఉంటుంది. అంటే 60 - 13 అంటే 47 seconds వస్తుంది. నెక్స్ట్ 59 minutes నుంచి 49 minutes చేస్తే 10 minutes వస్తుంది. నెక్స్ట్ 89లోకి వెళ్ళి 36 degrees చేసేసేయాలి. 9 - 6 3 8 - 5 8 - 3 5 అంటే 53 degrees. 53 degrees 10 minutes 47 seconds is the answer.